మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. మనలో చాలా మంది డబ్బులు సంపాదించాలని కలలు కంటారు. కొందరు దానికోసం చాలా కష్టపడతారు. కొంతమందికి మాత్రం ఐశ్వర్యం అంత కష్టం లేకుండానే వచ్చేస్తుంది. ఇంకొంతమంది క్షణం తీరిక లేకుండా పనిచేసినా చివరకు చేతిలో పైసా నిలవదు. ఒక మనిషి తన జీవితంలో ఎంత సంపాదించే అవకాశం ఉందో అనే అంశం కూడా జన్మ రాశిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. అయితే వారికి మాత్రమే సంపాదన ఉంటుందా? ఇన్ని కోట్ల మంది జనాభాలో వేరే ఇతర రాశుల వారు కోటీశ్వరులు కాలేరా అనే ప్రశ్నలకు వారు చెప్పే సమాధానం ఈ రాశుల వారికి ధనరేఖ మెండుగా ఉంటుందట. అందుకే వారికి సంపాదన కూడబెట్టే విషయంలో అవాంతరాలు చాలా తక్కువట. అఫ్ కోర్స్ ఇది నమ్మకాలు ఉన్నవారికి సంబంధించిన విషయమే అనుకోండి. మన సాంప్రదాయ జ్యోతిష్యం చెబుతున్న ప్రకారం ఈ 5 రాశుల వారిని ఐశ్వర్యం సులువుగా వరిస్తుందట. ఇంతకు ఆ రాశులు ఏవో మీరే చూడండి. కన్యా రాశి. ఇప్పుడు చాలా మంది కోటీశ్వరులు కన్యా రాశి వారే అట. వీరిలో జాగ్రత్తగా ఉండే గుణం, ఏదైనా పని చేస్తే అందులో పరిపూర్ణత, ఖచ్చితత్వం ఉంటాయట. ఏ పని చేసినా జాగ్రత్తగా ఉంటారట. ఒక పని మొదలు పెట్టాక ఎన్ని సమస్యలు వచ్చినా వెనుతిరిగి చూడరట. మొదలు పెట్టిన పని పూర్తయ్యే వరకు నిద్రపోని నైజం వీరిది. వృశ్చిక రాశి. వీరిది మానసికంగా దృఢమైన మనస్తత్వం. వీరికి కొత్తవి నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందట. ఈ రాశి వారు పరిశోధించటంలో మిగిలిన రాశులందరికంటే ముందుంటారు. జీవితంలో అన్నిటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందట. మా జీవితం మా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది వ్యవహార శైలి. నష్టాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ రాశికి చెందినవాడే. సింహరాశి. ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. కొన్నిసార్లు ఆలోచన కంటే కార్యాచరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇతరులను ముందుని నడిపించే గుణం ఈ రాశి వారిలో ఎక్కువగా మనం చూడొచ్చు. వీరికి వారి పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరిలో ధైర్యం, అమితమైన శక్తి సంపదలు వంటి సుగుణాలుంటాయి. వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వస్తాయి. వృషభ రాశి. వీరికి వారిపై నమ్మకం కాస్త తక్కువ, ట్రెడిషనల్ టైప్. వీరిలో ఓపిక, విశ్వాసం వంటి లక్షణాలు మెండుగా ఉంటాయి. అంతేకాదు మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మొండితనం వారి లక్ష్య సాధనలో తోడ్పడుతుందట. ఈ రాశి వారికి ధనాన్ని కాపాడుకోవడం పుట్టుకతోనే అలవాటైపోతుంది. కర్కాటక రాశి. కుటుంబాన్ని ప్రేమించే గుణం ఉంటుందట. ఎదుటి వారి కోసం త్యాగం చేసే లక్షణాలుంటాయి. వీరిలో జాలి, దయా గుణాలు కూడా కాస్త ఎక్కువే. సందర్భాన్ని బట్టి వీరిలో చిరాకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మాటల చతురతతో బాధల్లో ఉన్న వారికి రిలీఫ్ ఇస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. తమ కింద పనిచేసే వారితో చక్కగా నడుచుకుంటారు. ఈ గుణం వారి విజయంలో కీలక పాత్ర వహిస్తుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.